మాకు 11 సీట్లు వచ్చినా కూడా చెక్కు చెదరని 40% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పుకొని వైసీపీ మురుస్తోంది, ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతోంది, ఊహించుకుంటుంది అనేటువంటి మీ స్టేట్మెంట్. 40%కి నేను అది గొప్పతనంగా మనం అనుకోవటానికి వెళ్ళలేదు. ఉంది, గౌరవం ఉంది, స్థాయి ఉంది. 51% అయితేనే మనం అదే గెలుస్తాం. పెరుగుద ఓట్ బ్యాంక్ని ఏ విధంగా పెంచుకోవాలో ఆలోచించట్లేదు. 11% పెంచాలా, ఆషామాషి వ్యవహారం కాదు. 11% పెంచి 51 అవ్వాలా అంటే ప్రక్షాళన జరగాలి, మొహమాటాలు ఉండకూడదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడిగే చాలు, ఆ ఒక్క మనిషే చాలు. 51 కూడా ఆయన పెంచేస్తారు. ఆ ఒక్కలే చేసేయగలరు, ఎవడి సహాయం ఆయనకు అక్కర్లే. ఈ కంచి కామదేను వీళ్ళందరూ కూడా ఎవడు అక్కర్లే. 70 గాళ్ళు 80 గాళ్ళు వీళ్ళేదో ధర్మాన్నింటి నుంచి రాకపోతే కొంపలు ఆరిపోతాయి, ఏదో శ్రీకాకుళం జిల్లా మునిగిపోద్ది, ఇలాంటి అపోహల్లో ఉండకూడదు. అసలు ధర్మాన్ని కృష్ణదాస్ని ఇద్దరిని పక్కన తీసుదొప్పి కొత్త వాళ్ళు పెట్టాలి. సీతారాంని ఎలా తీస్తారు, కొత్త వాళ్ళు పెట్టారు కదా, మరి వాళ్ళిద్దరిని తీసేయండి. మళ్ళీ వాళ్ళిద్దరిని తీసిన తర్వాత వాళ్ళ కొడుకులు ఏంటి, మళ్ళీ వాళ్ళ కొడుకులు పెట్టినప్పుడు మరి సీతారాం కొడుకు ఎందుకు వద్దు? ఈ వివక్షతలు, ఈ కుల వివక్షతలు కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాయి జిల్లాలో. తీసి పడదవ్వండి ముగ్గురిని కూడా, కొత్త కుర్రాళ్ళని తెచ్చిపెట్టుకోండి. ఎందుకు సక్సెస్ కాదు? ఇలాగే ప్రతి జిల్లాలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా చూసుకొని సార్ వెళ్తే బాగుంటుంది. సార్కి తప్పుడు సమాచారం చేస్తున్నారు అందరూ. ఏం చేస్తాం? వ్యక్తిగత విభేదాలు, వ్యక్తిగత ఇబ్బందులతోటి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనేటువంటిది ఓపెన్గా చెప్పేటువంటి టాక్. నేను కూడా ఓపెన్గా అడుగుతాను, ఎక్కడ దాకా వద్దు. మీ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలకి చీకటి సంబంధాలు, అనైతిక సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఇవేమీ లేవా? ఎందుకు లేవు? ధర్మాన ప్రసాద్ పెద్ద లిస్టే ఉంది. ఎందుకు మద్రాసు వెళ్తాడో చెప్పాలంటే పెద్ద పనేం కాదు నాకు. కృష్ణదాస్ది పెద్ద లిస్టే ఉంది. ఎన్కౌంటర్లో కూడా ఆయన స్టోరీలు రాశారు. చెప్పాలంటే పింగళ ఎన్కౌంటర్ బుక్లో ఫోటోలు పెట్టి రాసేసినారు. తీయాలంటే పెద్ద కష్టం ఏంటి కాదు. ఎవడి చరిత్ర, ఎవడి పేరు చెప్తారు చెప్పండి? ఎవరికి లేవు మచ్చలు? మచ్చల్ని కప్పేసుకుంటూ షర్ట్ వేసుకుని తెల్ల చొక్కా వేసుకుంటే పిచ్చోళ్ళు అనుకున్నారా? నేను తెల్ల చొక్కాను కూడా విప్పి ఇదిగో మచ్చలు ఉన్నాయని నేను చెప్పాను. చెబితే నన్ను నేరస్తుడు అంటున్నారు. చెప్పకుండా రహస్యంగా ఉంటే అంటే పర్వాలేదండి. ఇదేంటి సంస్కారం అండి? ఈ విమర్శకులు కూడా నేను మాట్లాడుతుండేటప్పుడు మీకు చాలా ట్రోల్స్ వస్తాయి, చాలా కామెంట్స్ వస్తాయి. వీడితోనే ఇంటర్వ్యూని మాకు వేస్తారు, వీడితో ఏ సందేశం ఇస్తున్నారని మీకు అడుగుతారు. మీరు నేను సందేశాలు ఇవ్వడానికి లేవు ఇక్కడ. మన బ్రతుకులు మనం బ్రతకడానికి ఉన్నాం. ఈ విమర్శకులు ఏమైనా సందేశాలు ఇస్తున్నారా? వీళ్ళు సందేశాలు ఇవ్వడానికి పుట్టారా? సందేశం ఇచ్చిన జాతిపితను 30% తిడుతున్నారు కదా, 30-40% మహాత్మా గాంధీని. ఇప్పుడు కొత్తగా ఒక స్టైల్ నేర్చుకున్నారు. ఆయన అహింస ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించాలి అన్నందుకు మనం మహాత్మా అన్నాం. మహాత్మా అంటే ఇప్పుడు గాంధీని తిడుతున్న ఒక ఫ్యాషన్గా తీసుకున్నారే. విమర్శకులు ఎప్పుడూ ఉంటుంటారు, వాళ్ళు ఆడుతుంటారు. కానీ సద్విమర్శ ఉండాలి. సందేశాలు ఇవ్వడానికి మహాభారతంలో 105 అన్నదమ్ముల మధ్య కృష్ణ పరమాత్ముడు వెలిసాడు. మనం కృష్ణ పరమాత్ములు కాము సందేశాలు ఇచ్చేయడానికి. ఏం సందేశం ఇచ్చారు బిగ్ బాస్ ద్వారా? ఏం సందేశం ఇచ్చాడు దువ్వాడ శ్రీనివాస్? ఏ సందేశం? ప్రతి ఒక్కడు ఇదే సమస్య. సందేశాలు ఇచ్చేయాలంటే వీళ్ళకి. సందేశాలు ఇవ్వడానికి మనం పుట్టామా? నీ పుట్టిన ఈ లక్షల కోట్ల యుగాలైనటువంటి ఈ భూమి మీద మానవుడి పుట్టుక అంకెల్లో కూడా వేయలేం. రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే అడుగుతారు, ఏం సందేశం ఇస్తూ సినిమా తీసేవాళ్ళని. ఆయన సందేశం ఇవ్వడానికి పుట్ల. ఆయన అభిప్రాయం అనుకో సినిమా సందేశం ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇవ్వలేదు? రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఎ ట్రెండ్ సెట్టర్. శివ సినిమాతో ట్రెండ్ చూపించాడు. ఈ రోజు వరకు అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఫైట్స్లో కానీ విలన్ అంటే ఎలా ఉండాలనేది ఆయన చూపించాడు. అంతకుముందు విలన్ అంటే పెడబొబ్బలు పెట్టి కేకలు పెట్టి నవ్వేవాడు విలన్, రేపులు చేసేవాడు విలన్. రఘువరన్ చూడండి, సింపుల్గా వెన్నులో వెనుక పుడుతుంది ఆయన విలనిజం చూస్తే. అది ఎవరు స్టార్ట్ చేశారు ఆ ట్రెండ్? రామ్ గోపాల్ ఆయనకి విమర్శిస్తూనే ఉంటారు. విమర్శించే శాతం ఎప్పుడూ ఉంటుంది సార్. సో వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సందేశాలు ఇవ్వడానికి ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకవేళ విమర్శించేవాడు ఏ సందేశాలు ఇస్తున్నాడో ఒకటి మన ముందుకు వచ్చి చెప్తే సందేశాలు విందాం. వాడికి ఉంటే ఇన్ని